నీ న్యాయ విధులు ప్రత్యక్షపడినవి గనుక నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు. చాలు. జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పి. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు రెండు జనాంగాలు. మోషే కీర్తన పాడిన జనాంగం ఇశ్రాయేల్ అనుకుంటే, గొర్రెపిల్ల కీర్తన పాడింది అన్ని జనాంగంలోంచి రక్షింపబడిన విశ్వాసగణం అనుకుంటే, ఇశ్రాయేలు జనాంగము మనము మొత్తం కలిసి ఆయన ముందు నిలబడి ఈ కీర్తనలు పాడతాం. దేవునికి స్తోత్రం. ఓకే. ఆయన న్యాయ విధులు ప్రత్యక్షపరిచిన నాడు నువ్వు సిగ్గుపడతావు. ఈరోజు నానా బాధల చేత, శోధనల చేత అల్లాడిపోతూ, ఎందుకయ్యా నాకు ఇట్లాంటి పరిస్థితి అని నువ్వు అంటుండొచ్చు, ప్రశ్నిస్తుండొచ్చు, విరక్తి వస్తుండొచ్చు, ప్రార్థన చేయ బుద్ధి కాకపోతుండొచ్చు, వాక్యం చదువు బుద్ధి కాకపోతుండొచ్చు, అసలు సన్నిధికే వెళ్ళబుద్ధి కాకపోతుండొచ్చు, బతుకు మీదే విరక్తి పడుతుండొచ్చు, చావు వస్తే బాగుండు అనిపిస్తుండొచ్చు, కన్నీళ్ళే అన్నపానాలు అయి ఉండొచ్చు, దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది అని నీకు అనిపిస్తుండొచ్చు, లేదా కొన్నిసార్లు నువ్వే సణుగుతుండొచ్చు, నువ్వు అన్యాయమే చేసావయ్యా అని కూడా అనుండొచ్చు ధైర్యం చేసి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఒక రోజు ఉంది, ఆయన న్యాయ విధులన్నీ నీకు ప్రత్యక్షపరుస్తాడు. అనుమతించిన సంభవాలు, సంఘటనలు ఎందుకు అనుమతించాడో నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాడు. అప్పుడు ఇక ఆయనకి వెళ్ళి చూడటానికి కూడా సిగ్గుపడతావు నువ్వు. ఎందుకు తెలుసా? నువ్వు కూడా సచ్చినట్టు ఈ మాట అంటావు, నాథా సత్యస్వరూపి, నిన్ను అపార్థం చేసుకున్నా, నీ తీర్పులన్నీ న్యాయములు సత్యములై ఉన్నవి అని సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేస్తావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటి ఫైనల్గా గుర్తుపెట్టుకో, నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. నీ ఇంటి వారి జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. నీ టోటల్ భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎరుక లేకుండా ఏది రాదు, ఆయనకు తెలియకుండా ఏది జరగటానికి వీలు లేదు. అన్నీ ఆయన అనుమతితో, ఆయన ఆలోచనతో. ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే, క్రీస్తు యేసునందున్న నీవు నీ జీవితాన్ని బాప్తిస్మం పొందినప్పుడు ఆయన చేతుల్లో పెట్టేశావు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఈ అబ్బాయిని నీ చేతుల్లో పెడుతున్నాను అన్నయ్య, ఏం చేస్తావో నీ ఇష్టం అన్నారు అనుకో, నా గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎందుకు? నేను ఏమాత్రం వీడి విషయంలో బాధ్యత రాహిత్యంగా ఉంటే వాళ్ళకి మాట దక్కించని వాడిని అవుతాను. కనుక వారు నమ్మి బాధ్యత నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను నెరవేర్చాలి అని ఒక భయం నాకుంటుంది. మనిషికే ఎంత ఉంటే, రక్షణ పొందుట ద్వారా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఇక ఆయన ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడో చూడు. సీరియస్గా తీసుకోడు నీ జీవితాన్ని. తీసుకోడా? మన బ్రతుకుని ఖచ్చితంగా తీసుకుంటాడు, చాలా సీరియస్గా తీసుకుంటాడు. తీసుకోవడమే కాదు, మన విషయంలో ఆయన దృష్టి నిలిపి ఆయన ప్రతి విషయాన్ని కొన్ని రప్పిస్తాడు, కొన్ని తప్పిస్తాడు, కొన్ని రప్పిస్తాడు, కొన్ని తప్పిస్తాడు. ఒక్కటి, ఆయన చేతికి నీ బ్రతుకులు నిజంగానూ అప్పచెప్పుంటే ఆయన రెక్కల నీడలో ఆదరణ పొందటం, ఆయన్ని మయంపరచడం తప్ప ఇక సణుగుడు గొనుగుడు దేనికి తావే లేదు. కొన్ని చేదులు వస్తాయి, ఆ చేదులన్నీ నీకు మధురమైన అనుభవాలు తీసుకొని వస్తాయి. కొన్నిసార్లు మూడైపోయిన అనుభవాలు కనపడతాయి, కానీ ఆశ్చర్యం, ప్రకృతికి విరుద్ధంగా ఆ మూడుల్లో నుంచే నీ కొరకు చిగుర్లు పుట్టించటం మొదలు పెడతాడు ఆయన. మారా అంటే చేదు, నయోమి లైఫ్ మారా చేదు. కానీ బోయజుని రూతు జీవితంలోకి ఎంటర్ చేసి రూతు జీవితాన్ని మధురంగా మార్చాడు, నయోమి జీవితాన్ని కూడా మధురంగా మార్చేశాడు ఆయన. ఈ లోకంలోనే ఉండి వదిలేసి ఉండొచ్చు, లేదా వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ కన్న తల్లి నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు.
నా అనుకున్న నీ సంబంధులు నిన్ను ఒంటరిని చేసి వదిలేసి ఉండొచ్చు. ఒక్క మాట చెప్పనివా, అందరూ నీ విషయంలో తమ బాధ్యతను విస్మరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడు అట్టు వదిలేస్తాడు అనుకున్నావా? భూ సంబంధమైన తండ్రుల వంటి వాడు కాదు, భూ సంబంధమైన తల్లుల వంటి వాడు కాదు, అంతకంటే నేను ఎక్కువ అని చెప్పుకున్నవాడు ఆయన. ఆయన ఎందుకు వదిలేస్తాడు? పొర్రాపాటును కూడా అది జరగదు. నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది. నమ్ము, నా మాట అబద్ధం కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది. నీ లైఫ్ నువ్వే తేలిగ్గా ఆలోచించుకుంటావేమో కానీ ఆయన తేలిగ్గా ఆలోచించడు. నీ జీవితాన్ని చాలా సీరియస్గా ఆలోచిస్తాడు ఆయన. నిన్న రేపల్లె ప్రాంతానికి వెళ్ళి లంకెవాణి దిబ్బ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. అక్కడ ఏరు కృష్ణా నది సముద్రంలో కలిసిద్ది. కృష్ణా నది సముద్రంలో కలిసిద్ది. ఆ ప్లేస్ అన్నమాట అది. నా గతకాలపు జ్ఞాపకాల కోసం ఒక కార్యం మీద నేను ఆడికి వెళ్ళా, ఓ పని మీద. దేవుడే ప్రేరేపించాడు, వెళ్ళా. అక్కడ ఏటి ఒడ్డున దోణిలు ఉన్నాయి, దోణిలు. అంతకుముందు ఒకసారి అడిగాను, మళ్ళా క్లారిటీ తీసుకోవడానికి నిన్న కూడా అడిగాను. యేసు ప్రభు తన శిష్యులతో కూడా దోణిలో ప్రయాణం చేశాడని బైబిల్లో ఉంది. ఎంతమందికి తెలుసు? అబ్బో, ఇది అందరికీ తెలుసులే అన్న. ఓకే, చేశాడు. ఒకసారి ఆయన దోణిలో ఉన్నప్పుడు అమరం మీద ఆయన తలబెట్టి నిద్రపోతూ ఉంటాడు. శిష్యులేమో సముద్రం అల్లకల్లోలం అయ్యి గాలి తుఫాను కొట్టి దోణిలోకి నీళ్లు వస్తూ ఉంటే భయపడి, ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని కేకేస్తారు. ఎంతమందికి తెలుసు? తెలుసు, దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్ చదవకపోయినా సేవకుల ప్రసంగాలు ఇది వాడతారు కాబట్టి ఎన్ని అనుభవం అయినా ఉంటుంది. అయితే